సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించుకుందామని మంత్రి కొల్లి రవీంద్ర పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్కరూ కూటమి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొల్లి రవీంద్ర కోరారు. లలిత కన్వెన్షన్ హాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా ఐక్యంగా పనిచేశామో ఈ ఎన్నికల్లో కూడా అంతే కలిసికట్టుగా కూటమి శ్రేణులు పనిచేయాలన్నారు. కూటమి అభ్యర్థి కోసం ఎమ్మెల్యే సీట్ను రాజేంద్ర ప్రసాద్ జనసేనకు త్యాగం చేశారని ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్, టీడీపీ నాయకుడు కొనకల్ల బుల్లయ్య, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పోర్టుకి ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా ఏదైనా రవాణా జరగాలన్నా కూడా మొత్తం మనకి ఏర్పాటు చేసే దానికోసం వారు అంగీకరించడం. మరి అదే కాకుండా తెలంగాణకు కూడా కోదాడ దగ్గర ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకునే దాంట్లో బందరు పోర్టుకి అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. ఇది కానీ జరిగితే బందరు చరిత్రను ఎవరు ఆపలేరు. రాబోయే కాలం ఇండస్ట్రియల్ డెవలప్ కాబోతున్నాం. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది. 5 సంవత్సరాలు మనం కష్టపడాలి. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసిన మచిలీపట్నంలో దాదాపు రేపు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ లో మరి గతంలో కూడా మనం అందరం కష్టపడి అప్పుడు డాక్టర్ గారు కూడా మనం గెలిపించాం. ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహంతో మనకి దాదాపు 15 నుంచి 20,000 ఓట్లు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఓట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా అయితే మన ఎన్నికల్లో మనం బూత్ వారీగా వర్క్ చేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మచిలీపట్నంలో మన ఎలక్షన్స్ లో ఇంత మెజార్టీ రావడానికి కారణం ప్రతి కార్యకర్త పడినటువంటి కష్టమని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సొంత పనిలాగా పనిచేస్తారు అందరూ. బయట ఓట్లు నాకు తెలిసి ఒక 10,000 పైన ఓట్లు 15,000 ఓట్లు బయట ఊర్ల నుంచి తెప్పించి ఓట్లు వేయించుకున్నాం. రోజు పోలింగ్ బూత్ లో అర్ధరాత్రి 2 గంటల వరకు ఎప్పుడు జరగలే ఎలక్షన్స్ లో అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూ లైన్ లో నుంచి ఆడబిడ్డలు ఉంటే అమ్మా మీరు చాలాసేపు నుంచున్నారు, ఏం పర్వాలేదు, ఉక్కిపోతుంది లోపల. అంత నైట్ అయినా కూడా నేను గొడుగుపేట వెళ్తే అసలు సఫికేషన్ మొత్తం కూడా ఉక్కిపోతుంది లోపల, గాలి లేదు. అలా నుంచునే ఉన్నారు 5-6 గంటలు, 6 గంటలు 7 గంటలు కూడా లైన్ లో నుంచుని ఓటేయాలంటే నిజంగా వాళ్ళకి ఏం చేసినా మనం రుణం తెచ్చుకోవాలి. అంత కసిగా మనం ఓట్లేసారు. మరి అదే విధానంలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయండి. ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండేటువంటి ఎన్నికలు, మనం అధికారం లేనప్పుడే గత సంవత్సరం మీ అందరికీ గుర్తుంటుంది 4 గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుచుకున్నాం. నేను కూడా కర్నూలు ఇన్ఛార్జ్గా వేస్తే వెళ్ళి నందిగుట్టుకూరు ఆ ప్రాంతాల్లో మరి ఉండి ఆ రోజునే జనంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో నేను ప్రస్ఫుటంగా చూశాను. ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంతకుముందు వైసీపీకి కట్టగట్టి చేసినటువంటి వ్యక్తులు నాకు ప్రత్యేకంగా చెప్పిందంటే ఈసారి మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేస్తాం, గెలిపిస్తాం. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది, మేము నష్టపోయామని చెప్పారు. మరి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి ఎన్నికలకి ఓటర్స్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మరి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నా కాలేజీలో, లా కాలేజీలో మిత్రులు, మంచి వ్యక్తి, ప్రతి విషయం మీద అవగాహన, పోరాటం చేయగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం గెలిపించుకుంటే, ఎందుకంటే ఆయన కూటమికి సంబంధించి మరి ఆయన సీట్లు త్యాగం చేశారు. ఇవాళ బండి రామకృష్ణ గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ త్యాగం చేసి ఆ సీటు జనసేన గెలిస్తే ఆయన మంత్రి అయ్యాడు, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారికి గెలిచేవాడు. అంచేత ఎక్కువ బాధ్యత జనసేన పార్టీ మీద ఉంది, గెలిపించుకోవాల్సిన బాధ్యత. తప్పకుండా అందరం కూడా, జనసేననే కాదు తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా కలిసి గట్టిగా అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడి ఆసుపత్రి అవసరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎంఎస్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆసుపత్రిలో ప్రసవాలు ఓపీ సంఖ్య పెరగాలని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్ వినియోగంలోకి తేవాలన్నారు. ఇక చిన్న చిన్న కొట్లాట కేసులు కూడా ఎక్స్రే తీయకుండా మచిలీపట్నం రిఫర్ చేస్తున్నారని కమిటీ సభ్యులు కొల్లూరి వెంకటేశ్వర ప్రస్తావించగా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి, సౌకర్యాల కల్పన, రోగులకు సిబ్బందికి సౌకర్యాల కల్పనకు తగిన ఎజెండాపై సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ఏపీఎంఐడిసిఈఈకే నాగార్జునరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, ఎంపీడీఓ మరియాదేవి, పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవో అనిత, ఆసుపత్రి కమిటీ సభ్యులు తుంగల వెంకటగిరి, బచ్చు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాక వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనం మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నం మండలం అరసేపల్లి పంచాయతీలోని చిట్టిపాలెం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వనం మనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర ప్రతి ఇంటికి ఒక మొక్క మరియు పలువురికి వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ గవర్నర్ గద్దె శేషగిరి, ఘాట్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎం రామారావు, ఉపద్రష్ట రాంబాబు, జి శివప్రసాద్, ప్రగతి అధ్యక్షులు నల్లారి శేషగిరిరావు, రమాదేవి, వేణుబాబు, పి ప్రభాకర్ రావు తదితరులున్నారు. కృష్ణ గారు, మహేంద్ర గారు, సూర్యబాబు గారు, రాము గారు, సముద్రాలు గారు, అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మరి చాలా సంతోషం, ఎందుకంటే లయన్స్ క్లబ్ అంటే మన అందరికీ తెలుసు. మన నుంచి ఏమీ ఆశించకుండా మనకి సేవ చేయడానికి లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. నేను కూడా మచిలీపట్నంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన గతంలో, మరి అప్పుడు అనేక కార్యక్రమాలు కూడా ఆ రోజున చేయటం కూడా జరిగింది. మరి ఈరోజు గవర్నర్ గారు కూడా ఈ కార్యక్రమం రావడం, లైన్ గవర్నర్ గారు రావడం అనేది చాలా సంతోషం. మరి చిట్టిపాలెం గ్రామంలో ఈ వనం మనం మొక్కలు కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఆ మొక్కలన్నింటి కూడా నాటి వాటి సంరక్షణ చూడాల్సినటువంటి బాధ్యత తీసుకుని, మరి ఎందుకంటే వాళ్ళ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. దానికి ప్రధాన పాత్ర ఈ చెట్లు పోషిస్తాయి. మంచి మొక్కలు అనేక కూరగాయలు, జామకాయలు, కొబ్బరి చెట్లు, మామిడి అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే ఏర్పాటు చేశారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే దుప్పట్ల కంపెనీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం చేస్తుంది. మల్లేశ్వరం గ్రామంలో కోదండ రామాలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బంటుమిల్లి మండల పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో కోదండ రామాలయంలో జరుగుతున్న దసరా మహోత్సవంలో 6వ రోజు మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించి గ్రామంలోని వందలాది మహిళలు సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంకుమ పూజ చేయడం వల్ల మహిళలకి సౌభాగ్యం, ఇంటిల్లిపాదికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు జోస్యల నారాయణ శర్మ ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోజున చక్కనైనటువంటి మహాలక్ష్మీదేవి అలంకారం, మరి ఈ మహాలక్ష్మీదేవి అలంకారం రోజున సామూహికంగా మహిళల చేత విశేషమైనటువంటి కుంకుమార్చనను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈ యొక్క గ్రామ కమిటీ సభ్యులంతా కూడా మరియు మల్లేశ్వర గ్రామ ప్రజలందరూ కూడా భక్తుల సహాయ సహకారములతో ఈ సామూహిక కుంకుమార్చన అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీని విశేషం, మహాలక్ష్మీదేవి అంటే అష్టలక్ష్ముల రూపంలో ఉంటుందిట అమ్మవారు. మరి ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, మరి చక్కనైనటువంటి విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇటువంటి ధైర్యలక్ష్మి, ఇలా అష్టలక్ష్మిల రూపంలో ఉన్నటువంటి ఆ దేవతని ఆరాధిస్తే అందరికీ కావాల్సినటువంటివి విద్య, ధనము, సంతానము, సౌభాగ్యము, ఇటువంటివి ధైర్యము, ఇటువంటివన్నీ కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. కనుక అందుకనే మహాలక్ష్మీదేవి ఆ యొక్క అవతారం రోజున మరి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా సామూహిక మహిళల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇలా ఈ కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ధనం మూలం ఇదం జగతున్నారు, ధనానికి లోటు ఉండదన్నమాట, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విశేషమైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు కృషి చేస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు కృషి చేస్తామని
పెడన టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పెడన నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్, బీజేపీ నాయకులు పుప్పాల రామాంజనేయులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకోండి, పని మొదలు పెట్టండి. పని మొదలుపెట్టి సుమారుగా 15వ తారీఖు కల్లా మీరు సేకరించగలరు. ఎందుకంటే పరిధి ఒక బూత్ లెవెల్లో ఒక 1000 ఓట్లు ఉంటాయి. ఆ 1000 ఓట్లలో సుమారుగా గ్రాడ్యుయేట్స్ 100 మంది ఉండవచ్చు. మీరు సేకరించడం అనేది చాలా దృష్టి పెట్టండి. సమయం లేదు కాబట్టి మరి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న చరిత్రలో కనీవిని ఎరుగని తీర్పునిచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు మొన్న ఎన్నికల్లో ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి ఓటర్స్ సిద్ధంగా ఉన్నారు. మీరు చేయవలసిన ఏంటంటే వారికి ఓటు హక్కు కల్పించడం. వాళ్ళకి ఓటు హక్కు గురించి వాళ్ళు ఏం పాకులాడరు. ఇక్కడ విశేషం ఏంటంటే చదువుకున్న వాళ్ళకి భారతదేశం 2 ఓట్లు ఇచ్చింది, చదువు లేని వాళ్ళకి 1 ఓటు ఇచ్చింది. మనం ఆ 2వ ఓటుని చూసినట్టయితే తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే పెడన నియోజకవర్గం. ఈసారి మాత్రం తప్పకుండా మనందరం కూడా గట్టిగా పనిచేసి, మన దగ్గర కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే సరైనటువంటి అవగాహన లేక కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కానివ్వండి, సరిగ్గా నమోదు కార్యక్రమం చేయకపోవడం వల్లే అది తక్కువగా ఉంది. కొంత రూరల్ ఏరియాస్లో మామూలుగా తక్కువగా ఉన్నా కానీ మన దగ్గర చాలా బాగా తక్కువగా ఉంది. కాబట్టి దాన్ని మనందరం కూడా బాధ్యత తీసుకుని వాటన్నిటికి ఎవరైతే మరి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో వారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ నమోదు చేయించి వాటన్నిటిని చేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి అదంతా కూడా ఏంటంటే నారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మిత్రుడు, నాతో పాటు సిఆర్రెడ్డి లా కాలేజీలో మా సహచరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, జనసేన ఇన్ఛార్జ్ సురేష్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెడన మండల నియోజకవర్గ కూటమి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం మన జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ సెకండ్ సెలక్షన్ సందర్భంగా మరి గతంలో శాసనసభ్యునిగా, మంత్రిగా, లాయర్గా ఎన్నో పోరాటాలు చేసి ప్రతి విషయం మీద అవగాహనతోటి మరి ప్రతి సబ్జెక్టు కూడా కూలంకషంగా మరి డిబేట్ చేసేటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఆయన్ని మన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము లెక్కలు చెప్పలేక నువ్వు చెప్పింది విన్నారు, శాంతంగా విన్నారు, శాంతంగా తీర్పిచ్చినటువంటి ప్రజానీకం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. అందుకనే ఈ రోజున మీ అందరినీ కోరుకోవడానికి వచ్చాను. మీ ఆశీస్సులు కావాలి తెలుగుదేశం పార్టీకి. ఇందాక ఆయన చెప్పాడు, ఇక్కడ వ్యక్తి కాదు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాలా, నేను తెలుగుదేశం పార్టీగా కూటమి అభ్యర్థిగా ఈ గెలుపు అనేది కూటమి గెలుపుగా మిమ్మల్ని మీరందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమిని గౌరవించాలని చెప్పి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మీ ఆశీస్సులు, సహకారం, సహాయాన్ని పొందాలని చెప్పి ఏ రకమైన పాలన చూసామో ఆ పాలన గుర్తుకొచ్చినప్పుడల్లా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి పాలన, ఎలాంటి వాసన, ఎలాంటి మనుషులు ఎక్కడ కూడా కనపడకుండా చేయాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా గెలుపు తెలుగుదేశం గెలుపు, నా గెలుపు కూటమి గెలుపు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ
పెడనలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెడనలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పెడన పట్టణంలోని షాదీఖానాలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి సహకారంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులతో పాటు అవసరమైన వారికి కళ్లజోళ్లు కూడా అందించారు. అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా భాష తెలిపారు. వారికి ట్రావెలింగ్ తో పాటు ఉచితంగా భోజన సౌకర్యం కూడా కల్పిస్తారని, అలాగే కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తారని ఆయన తెలిపారు. ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని పెడన షాదీఖానాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదే ఈ మెగా క్యాంప్ ఏదైతే ఉందో సాయంత్రం 4 గంటల దాకా కొనసాగుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉన్న వారికి కంప్లీట్గా ₹1 కూడా ఖర్చు లేకుండా ఉచితంగా వారికి ఆపరేషన్ చేయించి ఎక్కడే బస్సు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ అక్కడే దింపే కార్యక్రమం జరుగుతుంది. బ్యాంకులో కూడా 1000 నుంచి 2000 రూపాయలు వాళ్ళే వేస్తారు. అక్కడ వీళ్ళున్న 2 రోజులు కానీ ఏదైనా కానీ ఉంటే కంప్లీట్గా టిఫిన్ల దగ్గర నుంచి ఫుడ్ అంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా షాదీఖానాలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పెడల చుట్టుపక్కల వాళ్ళు, మచిలీపట్నం చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనవి చేస్తున్నాము. ఈరోజు 2 వరకు ఇక్కడ ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి కళ్ళజోళ్ళు కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి వాళ్ళే తీసుకెళ్లి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు ఆశ్రమం నుంచి డాక్టర్ గారు వచ్చారండి. ఇప్పటికీ దాదాపు 100 మంది దాకా ఉచితంగా టెస్టులు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసి వాళ్ళకి అకౌంట్లో ఒక 2000, 1000 రూపాయలు వేసి వాళ్ళతో పాటు ఒకళ్ళని తీసుకుని రమ్మని చెప్పడం జరుగుతుందండి. సిటీ కేబుల్ సమాప్తం. నమస్కారం.